నాడు పిల్లలకి భోగి పళ్ళు పోస్తారని అందరికీ తెలిసిందే. ఇంతకీ భోగి పళ్ళు అంటే ఏంటి, ఎలా, ఎందుకు పోస్తారు అంటే, పూర్వం బంద్రికా వనంలో నరనారాయణులు తపస్సు చేసుకుంటున్నారు. ఆ సమయంలో వాళ్ళకి ఆకలి వేసిందట. అప్పుడు ఆ సమీపంలోని రేగు చెట్టు దగ్గరికి వెళ్ళి పండ్లను కోసుకొని తిన్నారట. అందుకే బదరీ ఫలం శ్రేష్టమైనది అని చెప్తారు. అంతేకాకుండా ఇది సూర్యుడికి కూడా ఇష్టమైన ఫలం. సూర్యుడి రంగు రూపు ఉన్న ఈ పండ్లను పిల్లల తలపై పోస్తే ఆరోగ్య ప్రదాత అయిన సూర్యుడు ఆశీర్వాదం లభిస్తుందని నమ్మకం. ఇక వైద్యపరంగా చూస్తే ఆయుర్వేదంలో రేగు పండ్లకి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఇవి నేత్ర సంబంధ జీర్ణ సమస్యలను నివారిస్తాయి. అందుకే భోగినాడు 5 ఏళ్ల లోపు పిల్లల తలపైన రేగి పండ్లు, చిల్లర నాణాలు, పువ్వులు పోస్తారు. అలా చేస్తే వాళ్ళు దీర్ఘాయుష్లు అవుతారని విశ్వాసం. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోనా, అనురాగాలే నిండిపోవా గుండెలోనా. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోనా, అనురాగాలే నిండిపోవా గుండె. కమలానంద స్వామి అరెస్టుకు నిరసనగా అంబార్పేట, ఉస్నాబాద్, లింగంపేట గ్రామాల విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తల ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం స్థానిక నిజామాబాద్ రోడ్డు హైవేపై రాస్తారోకో నిర్వహించి ఆందోళన చేపట్టారు. దేశంలో మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఉపరుద్రి గారు ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం మన దేశానికి దురదృష్టకరం. అటువంటి వ్యాఖ్యలను నాయకులు ఖండించలేరు. అందరూ ఈ దేశ ప్రజలు గమనించాలి, వాటిని ఖండించాలి. ఎవరైతే ఇటువంటి వ్యాఖ్యలు చేసిరో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి వారికి తగిన బుద్ధి చెప్పాలి ఈ చట్టం. ఈ విషయంలో స్పందించిన కళానంద స్వామిని అరెస్ట్ చేసినారు. మరి ఆయన ఎందుకొరకు ఇటువంటి వ్యాఖ్యలు చేశారు? వాటిని దృష్టిలో పెట్టుకొని కేవలం రాజకీయం కొరకే ఇటువంటి వాటి విషయాల పట్ల స్పందిస్తున్న నాయకులు మరి దేశం పట్ల ఏం జరుగుతుంది, ఎలా ఉన్నదనే విషయాల పట్ల ఎవరు ఖండించడం లేదు. ఈ ఐఎస్ఏ గుండాలు కానీ వీరు మాట్లాడే వ్యాఖ్యలపై ఈ దేశ ప్రజలు అందరూ గమనిస్తున్నారు. వారికి తగిన బుద్ధి పాఠం ఈ దేశ ప్రజలు చెబుతారు. భారత్ మాతాకి, భారత్ మాతాకి. త్వరితంగా అంత తొందరగా అరెస్ట్ చేయడానికి కారణం ఏంటిది? కానీ ముస్లిమ్స్ను అంతా ఆయన లండన్లో ఉండి అంతా ఉన్నాడని 3-4 రోజులు టైం చూసి ఆయన వచ్చిన తర్వాత లాంఛనంగా ముస్లిమ్స్ ర్యాలీ తీసి అంతా
మంచిగా చేసిన తర్వాత ఆయన అరెస్ట్ చేసిరు. కానీ మన హిందువుని మన భారతదేశంలో ఇంతమంది హిందువులు ఉన్నటువంటి పండుగను చూడకుండా ఒక్క రోజులో అన్నటువంటి సందర్భం వెంటనే ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. అంటే మన హిందువులకు ఇచ్చే విలువ ఎంత, ముస్లింలకు ఇచ్చే విలువ ఎంత? అంటే 100 కోట్లు ఉన్న హిందువులు ఎక్కడ ఉన్నారు, 20 కోట్ల ముస్లింలు ఎక్కడ ఉన్నారు? అంటే మన ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ 20 కోట్ల హిందువులకే మెజారిటీ వాళ్ళకు ప్రియారిటీ ఇస్తుంది తప్ప 100 కోట్ల మన హిందువులకు ఇవ్వట్లేదు. ఇది ప్రతి ఒక్క రాజకీయ పార్టీ అర్థం చేసుకోవాలి. ఏదో ఒక ఎమ్మెల్యేను ఎంపీను చిన్న మాట అంటే బస్సులు తగలబెడతారు, ఏదో బంధులు ఇస్తారు. కానీ ఒక హిందూ జాతిని అవమానపరిస్తే ర్యాలీ తీయరు, బంద్ చేయరు, ఎవరింట్లో వాళ్ళు ఉంటారు. వైకేపీ వాళ్ళు అంటారు మేము అనవసర విషయాల్లో తలదొల్చమంటారు, కాంగ్రెస్ వాళ్ళు అంటారు మాకు సంబంధం లేని విషయం అంటారు. కానీ హిందూ గురించి అని ఆలోచించరు. కానీ వాళ్ళ కాంగ్రెస్ గురించి కానీ వైకాపా గురించి కానీ మాట్లాడితే వాళ్ళు బస్సులు తగలబెడతారు, వాళ్ళని తగలబెడతారు. కానీ హిందువుల గురించి ముస్లింల గురించి అర్థం మాట్లాడరు. మనం లొల్లి పెట్టుకోవాలి. మధ్యలో మనం ఓన్లీ హిందువులం, మన సామాన్య కార్యకర్తలు. దేశంలోనే భారతదేశం ప్రతి ఒక్క మతానికి ప్రతి ఒక్కళ్ళకు విలువ ఇచ్చే భారతదేశం. ఈ భారతదేశంలో అక్బరుద్దీన్ ఓవైసీ ఈ దేశం తిండి తింటూ, ఈ దేశం నీరు తాగుతూ భారతదేశాన్ని కించపరిచే విధంగా మాట్లాడిన అక్బరుద్దీన్ ఓవైసీని అరెస్ట్ చేసిండ్రు. అదేవిధంగా కళానంద స్వామిని ఆయన దేశ రక్షణ గురించి మాట్లాడిండ్రు. నువ్వు ఈ దేశంలో తిండి తింటూ ఈ దేశాన్ని కించపరిచిన బిడ్డ, నీ పద్ధతి మానుకో, నిన్ను ఉరిదీయాలే. పాకిస్తాన్ గురించి మాట్లాడతావు, నువ్వు కసబ్ గురించి మాట్లాడతావు అని మాట్లాడిన కళానంద స్వామిని ఈరోజు 125 కోట్ల పబ్లిక్ చాలా బాధపడే రోజు. కళానంద స్వామిని వెంటనే విడుదల చేయాలి. ఈరోజు 125 కోట్ల మనోభావాలు దెబ్బతీసే విధంగా కళానంద స్వామి, ముస్లింలే కానీ క్రిస్టియన్సే కానీ హిందువుల మనోభావాలు అందరి మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈరోజు సంక్రాంతి పండగ రోజు అరెస్ట్ చేయడం ఇది చాలా సిగ్గుచేటకరం. ఇది కిరణ్ కుమార్ రెడ్డికి తగదు, యూపీఏ ప్రభుత్వానికి కూడా తగదు. ఇది వెంటనే కళానంద స్వామిని విడుదల చేయకపోతే ఇది మరింత పెద్ద ఎత్తున విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో భారతదేశం ఉద్భవించే విధంగా మరింత ముందుకెళ్తాం. మొన్న పాకిస్తాన్లో ఏం జరిగింది? ఇద్దరు మేము కాల్పులు జరుపుతలేమని చెప్తుంది. ప్రభుత్వం ఏం చేస్తుందా? భారతదేశాన్ని వంచడానికి ఇస్తున్న పాకిస్తాన్ను మీరేం చేస్తున్నారు? ఇంతవరకు క్వశ్చన్ లేదు. మీరేం చేస్తుందా? ప్రభుత్వం ఉన్నదా అంటే ఉన్నది, లేదు అంటే లేదు. ఈరోజు మహిళలకు ఏడ ఉన్నది గౌరవం? ఈరోజు ఎక్కడుంది? ఒక్కటే హెచ్చరిస్తున్నాం, యువత తలుసుకుంటే ఏదైనా అవుతుంది. భారతదేశంలో మీ ప్రభుత్వాన్ని కూలదోయడం కూడా యువతతోటే అవుతుంది. ఈరోజు విశ్వ హిందూ పరిషత్ ఒకటే చెప్తుంది, మీరు గిట్ట ముందడికి రాకపోతే కళానంద స్వామిని విడుదల చేయకపోతే మీ ప్రభుత్వాన్ని కూలదోపుతామని హెచ్చరిస్తున్నాం. మమతల మాలలు తెచ్చి ఆ కలతలని చెరిపేసి ముంగిట ముక్కులు పెట్టి గొప్పెమ్మల కొలువే చేసి మనమంతా చేరి ఆడి పాడే వేళ సంక్రాంతి పండుగ చేద్దామా, సన్నాయి పాటలు విందామా. సంక్రాంతి పండుగ చేద్దామా, సన్నాయి పాటలు విందామా. డోలి 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 రే, డోలి 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 రే. మా ఇంట రోజు నవ్వులు రోజా పూలై పూయాలి, పులకించి కొమ్మల్లో ఆ కోయిల పాటలు పాడాలి. చుట్టాలు పక్కాలొచ్చి కమ్మని విందులు చేయాలి, చూసేటి ఊరు వాడ మనసారా దీవించాలి. నలుగురు కలిసి చేతులు కలిపి మన కలలన్నీ పండించాలి. ఒక చోట పుట్టని కోడళ్ళు అయ్యారు అమ్మకే కూతుళ్ళు. త్వరలోని ముద్దుగా పుడతారు ఈ తాత పోలికల మనవళ్ళు. ఈ సంతోషాలు సరదాలే మా పండుగలు. డోలి 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 రే, డోలి డోలి డోలి
రాగం. ఏ కష్టం వచ్చినా ఏమైనా నోరైన విప్పడి రామన్న, తను అడవికెళ్ళిన మా అన్న రానీడు వెంట వస్తామన్నా, తన ఆనందంలో వాటా ఇచ్చే గడసరిలే. డోలి 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 రే, డోలి 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 రే. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోనా, అనురాగాలే నిండిపోవా గుండెలోనా. మమతల మాలలు తెచ్చి ఆ కలతలని చెరిపేసి, ముంగిట ముక్కులు పెట్టి గొప్పెమ్మల కొలువే చేసి, మనమంతా చేరి ఆడి పాడే వేళ సంక్రాంతి పండుగ చేద్దామా, సన్నాయి పాటలు విందామా. డోలి 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 రే, డోలి 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 రే, డోలి 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 రే, డోలి 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 రే. ఒలికి పెట్టిన ముగ్గు కరగల్లా విరిసింది తుమ్మెదా ఓ తుమ్మెదా, మురిపాల సంక్రాంతి ముంగిట్లోకొచ్చింది తుమ్మెదా ఓ తుమ్మెదా. గొప్పియల్లో గొప్పియల్లో చలిమంట వెలుగుల్లో తుమ్మెదా ఓ తుమ్మెదా. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పందాలతో ఊరే ఉప్పొంగుతుంటే, ఇంటింటా పేరంటం, ఊరంతా ఉల్లాసం. కొత్త అల్లుళ్ళతో కొంటే మరదళ్ళతో పొంగే హేమంత సిరులు. గొప్పియల్లో 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 గొప్పియల్లో. మంచి మర్యాదని పాప పుణ్యాలని నమ్మే మన పల్లెటూళ్ళు, న్యాయం మా శ్వాసని ధర్మం మా బాటని చెబుతాయి స్వాగతాలు. తీరా గొప్పోళ్ళనే మాట లేదు, నీతి నిజాయితీ మాసిపోదు, మత్సలేని మనసు మాది, మంచి పెంచు మమత మాది, ప్రతి ఇల్లో బొమ్మరిల్లు. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా.
సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలో తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోటి పంజాలతో ఊరేగు పొంగుతుంటే ఇంటింటా పేరంటం, ఊరంతా ఉల్లాసం. కొత్త అల్లుళ్ళతో కొంటే మరదళ్లతో పొంగే హేమంత సిరులు. డోలీ 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 రే, డోలీ 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 రే. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోన, అనురాగాలే నిండిపోవా గుండెలోన. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోన, అనురాగాలే నిండిపోవా గుండెలోన. మమతల మాలలు తెచ్చి ఆ కలతలని చెరిపేసి, ముంగిట ముగ్గులు పెట్టి గొప్పెమ్మల కొలువే చేసి, మనమంతా చేరి ఆడి పాడే వేళ సంక్రాంతి పండుగ చేద్దామా, సన్నాయి పాటలు విందామా. సంక్రాంతి పండుగ చేద్దామా, సన్నాయి పాటలు విందామా. డోలీ 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 రే, డోలీ 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 రే. మా ఇంట రోజు నవ్వులు రోజా పూలై పూయాలి, పులకించి కొమ్మల్లో ఆ కోయిల పాటలు పాడాలి. చుట్టాలు పక్కాలొచ్చి కమ్మని విందులు చెయ్యాలి, చూసేటి ఊరు వాడ మనసారా దీవించాలి. నలుగురు కలిసి చేతులు కలిపి మన కలలన్నీ పండించాలి. ఒక చోట పుట్టని కోడళ్ళు అయ్యారు అమ్మకే కూతుళ్ళు. త్వరలోని ముద్దుగా పుడతారు ఈ తాత పోలికల మనవళ్ళు. ఈ సంతోషాలు సరదాలే మా పండుగలు. డోలీ 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 రే, డోలీ 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 రే. మా కళ్ళ ముందే ఉండే ఈ అన్నయ్యే మా దైవం. వదినమ్మ నడిపిస్తుంటే వెనకుంటుంది మా సైన్యం. మహాలక్ష్మిలా కనిపించే అత్తయ్యేగా మా భాగ్యం, మా తోడు నీడై ఉండే మా
అర్థం కనిపించని త్యాగం. ఏ కష్టమొచ్చినా ఏమైనా నోరైన విప్పడి రామన్నా, తను అడవికెళ్ళిన మా అన్న రానీడు వెంట వస్తామన్నా, తన ఆనందంలో వాటా ఇచ్చే గడసరిలే. డోలి 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 రే, డోలి 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 రే. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోనా, అనురాగాలే నిండిపోవా గుండెలోనా. మమతల మాలలు తెచ్చి ఆ కలతలని చెరిపేసి, ముంగిట ముక్కులు పెట్టి గొప్పెమ్మల కొలువే చేసి, మనమంతా చేరి ఆడి పాడే వేళ సంక్రాంతి పండుగ చేద్దామా, సన్నాయి పాటలు విందామా. కలిగి పెట్టిన ముగ్గు కరగల్లా విరిసింది తుమ్మెదా ఓ తుమ్మెదా. మురిపాల సంక్రాంతి ముంగిట్లోకొచ్చింది తుమ్మెదా ఓ తుమ్మెదా. గొప్పియల్లో గొప్పియల్లో చలిమంట వెలుగుల్లో తుమ్మెదా ఓ తుమ్మెదా. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా. కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే, ఇంటింటా పేరంటం, ఊరంతా ఉల్లాసం. కొత్త అల్లుళ్ళతో కొంటే మరదళ్ళతో పొంగే హేమంత సిరులు. గొప్పియల్లో 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 గొప్పియల్లో. మంచి మర్యాదని పాప పుణ్యాలని నమ్మే మన పల్లెటూళ్ళు, న్యాయం మా శ్వాసని ధర్మం మా బాటని చెబుతాయి స్వాగతాలు. తీరా గొప్పోళ్ళనే మాట లేదు, నీతి నిజాయితీ మాసిపోదు, మత్సలేని మనసు మాది, మంచి పెంచు మమత మాది, ప్రతి ఇల్లో బొమ్మరిల్లు. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా.
సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలో తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోటి పందాలతో ఊరేగు పొంగుతుంటే ఇంటింటా పేరంటం, ఊరంతా ఉల్లాసం. కొత్త అల్లుళ్లతో కొంటే మరదళ్లతో పొంగే హేమంత సిరులు. डोली 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 रे, डोली 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 रे, డోలి 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 రే, డోలి 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 రే. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోన, అనురాగాలే నిండిపోవా గుండెలోన. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోన, అనురాగాలే నిండిపోవా గుండెలోన. మమతల మాలలు తెచ్చి ఆ కలతలనే చెరిపేసి, ముంగిట ముగ్గులు పెట్టి గొప్పెమ్మల కొలువే చేసి, మనమంతా చేరి ఆడి పాడే వేళ సంక్రాంతి పండుగ చేద్దామా, సన్నాయి పాటలు విందామా. సంక్రాంతి పండుగ చేద్దామా, సన్నాయి పాటలు విందామా. డోలి 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 రే, డోలి 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 రే. మా ఇంట రోజు నవ్వులు రోజా పూలై పూయాలి, పులకించి కొమ్మల్లో ఆ కోయిల పాటలు పాడాలి. చుట్టాలు పక్కాలొచ్చి కమ్మని విందులు చెయ్యాలి, చూసేటి ఊరు వాడ మనసారా దీవించాలి. నలుగురు కలిసి చేతులు కలిపి మన కలలన్నీ పండించాలి. ఒక చోట పుట్టని కోడళ్ళు అయ్యారు అమ్మకే కూతుళ్ళు. త్వరలోని ముద్దుగా పుడతారు ఈ తాత పోలికల మనవళ్ళు. ఈ సంతోషాలు సరదాలే మా పండుగలు. డోలి 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 రే, డోలి 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 రే.
చెప్పండి. అక్కడ ముగ్గులు వేసింది కాబట్టి చెడిపోతాయి కాబట్టి మీరందరూ తప్పకుండా ఇక్కడ లోపలనే ఆలయంలోకి ఇచ్చేయండి. స్వామి శరణం, స్వామి చేశాను అయ్యప్ప. వచ్చిన అందరికీ సంక్రమణ శుభాకాంక్షలు. అయ్యప్ప ఆలయ పక్షాన